హలో బెట్టింగ్ క్వీన్. హలో లూజింగ్ టీమ్. కమ్ ఆన్. లూజింగ్ టీమా అంటే ఆ చంద్రం నీ ప్రేమలో పడిపోయాడా? అమ్మో ఇప్పుడు ఎలాగే? నేను నమ్మను అతను లొంగిపోయాడంటే. మీ ముందే చెప్పిస్తాను, ఇక్కడే ఉండండి. ఏమే ఈ పందెంలో నేను ఉండనే, నా ఫిగర్ బాగోదు. ఓ లవ్ లెటరా? కాదు, చూడండి. ఇట్స్ ఆల్ రైట్. సి, నేను నిన్ను అస్సలు ప్రేమించడం లేదు. నా ఫ్రెండ్స్తో పందెం వేశాను. నువ్వు వాళ్ళ ముందుకొచ్చి నీలిమా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అని చెప్పు. రా. నేను చెప్పను. వాట్? చెప్పనంటున్నాను. జస్ట్ ఫర్ ఫన్. సారీ. నేను చెప్పింది చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరిగినా సరే. ప్లీజ్, నా పరువు పోతుంది. ఒక్కసారి ఒక్క మాట. ఇది తప్ప ఇంకేమైనా చెప్పండి, చేస్తాను. తాగు. నాకు అలవాట్లేదండి. ఏం చెప్పినా చేస్తానన్నావుగా, తాగు. తాకపోతే ఉద్యోగం పోతుంది. గురుడు ఫుల్ ఆన్లోకి వచ్చాడు. ఇప్పుడు ఐ లవ్ యూ అని చెప్పించేసి పందెం గెలవాలి. ఏమిటి ఏమిటి? బాగుందా? బాగుందా? చందు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదూ? నేను లేకపోతే నువ్వు బ్రతకలేవు కదూ? నో చందు, ప్లీజ్ చందు, నా ఫ్రెండ్స్ వచ్చారు, నన్ను ప్రేమిస్తున్నావు చెప్పు, లేకపోతే పంతులు ఓడిపోతాను. ప్లీజ్ చెప్పవా? నువ్వు ఓడిపోతే నాకేమిటి? ఏమిటి? అసలు నీకు ప్రేమ అంటే తెలుసా? యూసి, నేను నిన్ను ప్రేమించట్లేదు. You rascal! What happened, baby? Neema! You rascal! ఎంత ధైర్యరా నీకు? ఏం జరిగింది బేబీ? తాగి నానా మాట్లాడినాడు డాడీ. నన్ను ప్రేమిస్తున్నాడట, పెళ్లి చేసుకుంటాడట. ఏమిటి సార్, ఏమైంది? కుంటి వెధవని, కూటికి లేనివాడవని జాలిపడి అన్నం పెడితే నా ఇంటికే కన్నం వేయాలని చూస్తారా? నా కూతుర్ని వల్ల వేసుకుంటే కోటీశ్వర్లు అయిపోవచ్చు అనుకున్నారా సార్? నా ప్రాణం కాపాడి నీ కాళ్ళు పోగొట్టుకున్నావు కదా అని వీడి ప్రాణం తీయకుండా వదిలేస్తున్నాను. మరోసారి ప్రేమ గీమ అన్నాడో నరికి పారేస్తాను. సార్ సార్, పేదవాడు ఆశపడవలసింది అన్నం కోసం కానీ ప్రేమ కోసం కాదని తెలియని వెర్రి వెధ
వాడికి నేను బుద్ధి చెప్పుకుంటాను. వాణ్ణి క్షమించి వదిలేయండి సార్. ఇరవై ఏళ్ళు పెంచానురా నిన్ను. నువ్వెటువంటి వాడు నాకు తెలీదు. ఫోన్ చేయలేదే? ఆకలి లేదు. చంద్రాన్ని కొట్టించానన్న తృప్తితో కడుపు నిండిపోయిందా? అమ్మా, సరళంతా చెప్పింది. నీ పందాలకి సరదాలకి జీవితాల్ని బలి చేయకు. సంస్కారం ఉన్న కుర్రాడు గనక మీ నాన్న చచ్చేలా కొట్టినా సహించాడు. ఆ అవమానం భరించలేక అతను ఆత్మహత్య చేసుకుంటే ఆస్తి ఐశ్వర్యం పిల్లల్ని నీలా తయారు చేస్తాయనుకుంటే తల్లిదండ్రులు పేదవాళ్ళుగా ఉండడమే మంచిది. ఇకనైనా డబ్బుల దానిలా కాక మనసుల దానిలా ఆడదానిలా ఉండడం నేర్చు. నీలిమ గారు, ఆడుతూ పాడుతూ జీవితాన్ని గడిపే అదృష్టం అందరికీ ఉండదు. జీవితం వెనుక పరుగులు పెట్టే నిరుపేదని నేను. నవలలు చదివో సినిమాలు చూసో పేదవాడిని గొప్పింటమ్మాయి ప్రేమించాలన్న కోరిక మీకు కలిగి ఉండొచ్చు. కానీ నిజ జీవితంలో అది జరగదు. ఆవేశంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జీవనాధారం కోసం మీ ఇంట్లో చేరిన నన్నుగా బ్రతకనివ్వండి. చంద్రు. చందు, రమ్మని ఆహ్వానించేంత అనుబంధం లేదు, పొమ్మనే అధికారము లేదు. అందుకే చేతులు జోడించి వేడుకుంటున్నానమ్మా, దయచేసి మావాడి జోలికి రావద్దు. క్షమించండి. నిన్ను క్షమించానని తెలిసినా కూడా మీ నాన్నగారు మమ్మల్ని క్షమించడమ్మా. అది కాదు అంకుల్. వద్దమ్మా, అలా పిలిపించుకోవాలన్న ఆశ నాకు లేదు, పిలిపించుకునే అర్హత నాకు లేదు. వెళ్ళిపోతలే. చందు ఎలా ఉన్నాడు? బతికే ఉన్నాడమ్మా.